ఎక్కువగా ఇష్టపడేది చేపల పులుసు కన్నా ఫ్రైయే కదండి. కాబట్టి ఇప్పుడు ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కారం, కొంచెం అంటే ఒక 2 టీ స్పూన్లు అయితే బాగుంటుంది. ఫ్రైయే కాబట్టి అంత ఘాటేమి ఉండదు. కొంచెం పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కొంచెం తగినంత వేసుకోండి. చూడండి మీరు సాల్ట్ ఎలా తింటారు అలాగే సాల్ట్, అలాగే గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోండి. ముక్క విడిపోకుండా చాలా బాగుంటుంది, బాగా ఫ్రై అవుతుంది కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తే. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసి ఆ చేపలకి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేప ముక్కలకి చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసి కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ అనేది మసాలా అనేది చేప ముక్కకు బాగా పట్టిద్ది. ఇప్పుడు మనమైతే ఫ్రై చేసుకుందాం. ముందుగా పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి అప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం, ఓకేనా. మన కళాయికి కొంచెం గ్యాప్ ఇచ్చే చేపల ముక్కలు ఫ్రై చేసుకోండి, అప్పుడైతే బాగా ఫ్రై అవుతాయి. ఇలాగే ఫ్రై చేయకుండా వీటికి కొంచెం పచ్చి కరివేపాకును, నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేస్తే భలే ఉంటుందండి టేస్ట్. స్మెల్ మెయిన్ బాగుంటుంది, చూడటానికి కూడా, ఓకేనా. మనకి చేపలు పచ్చివాసన రాకుండా ఉండాలంటే ముందుగా కొంచెం ఏంటిది లెమన్ను కొంచెం పసుపు వేసేసి కలిపి ముక్కలు కడిగాక కలిపి ఒక 10 నిమిషాలు ఉంచాక మళ్ళీ కడుక్కోండి. చేప ముక్క అనేది గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ నీచు వాసన అనేది మాత్రం రాదండి, భలే ఉంటుంది, ఓకేనా. అలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. చూసారా చేపల ఫ్రై ఎంత బాగా వచ్చిందో. డీప్ ఫ్రై కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే భలే ఉంటుందండి చేప ఫ్రై. ఎక్కువగా ఎంతోమంది ఇష్టపడేది చేపల పులుసు కన్నా ఫ్రైయే కదండి, పిల్లలు కానీ ఎవరు కానీ. అందుకని నేను ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓయ్ చేపల ఫ్రై టేస్ట్ చేసేయండి మీరు కూడా చేసుకొని.